రాష్ట్రానికి అదనపు పన్నుల వాటా కేటాయింపుపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, గోదావరి పుష్కరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సమీక్ష, జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్న ముఖ్యమంత్రి, రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభం వంటి అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కీలక ముందడుగు పడింది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ది వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ది, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు, అధిక మోతాదులో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓ కొనుగోళ్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 3న మంగళగిరి ఏపీఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఎల్ఎంఓ కొనుగోళ్లకు సంబంధించి వాస్తవ డిమాండ్, సరఫరాపై 2 వారాల్లో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. లోపాలను గుర్తించి సవరణ చర్యలు చేపట్టి వాటిని 8 ప్రభుత్వాసుపత్రుల్లో 2 నెలల పాటు అమలు చేయాలని సూచించారు. అక్టోబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రానున్న గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి నది వెంబడి ఏ స్నానఘట్టంలో పుష్కర స్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుందనే విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించేందుకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027పై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 5న ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల విశిష్టతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఈ నెల 8న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి సమీక్షించారు. జలధార జలహారతి కింద మొత్తం 82,865 పనులను గుర్తించగా 79,826 పనులు పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 12న ముఖ్యమంత్రి అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశమైంది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే సీడ్ యాక్సెస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు. అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.